నెక్స్ట్ ఇది అక్టోబర్ నెల. ఏంటి ఇంత వేడి ఉంది, మనం ఈ చింత చెట్టు కింద కూర్చున్నాం, అది నా వేడి తగ్గట్లేదు. ఈ వేడికి కారణం వాతావరణంలో మార్పులే కారణం. మరి ఇట్లయితే మరి ఎట్లా వ్యవసాయం, ఎట్లా రైతులు ఎట్లా? అందుకోసమే మేము ఈ ఆరెండ గ్రామంలో గత 3 సంవత్సరాల నుంచి ఈ వాతావరణ నిర్ధారణ పథకం అనే ప్రాజెక్ట్, క్లైమేట్ కుకింగ్ ప్రాజెక్ట్ ను నాబార్డు వారి సహకారంతో మా రైతులకు వాతావరణానికి హాని కలగకుండా ఏ విధంగా మా వ్యవసాయంలో అధునాతన టెక్నాలజీని ఉపయోగించుకొని పంటలు పండించాలి, సేంద్రియ విధానంతో, జీరో బడ్జెట్ నేచురల్ ఇంటిగ్రేటెడ్ సిస్టమ్ ప్లస్ మల్చి, ఈ గడ్డి నూస్ కాకుండా పచ్చి వీడి కంట్రోల్ చేసుకొని తేమ శాతం మించని జిప్పు నీటిలో ఉన్న నీటిని వనరులను పొదుపుగా వాడుకొని తక్కువ నీటిని ఎక్కువ క్రాప్ ప్రొడక్షన్ చేసే విధానాలను మా రైతులకు ఈ ప్రాజెక్టు ద్వారా అందించడం జరిగింది. క్లైమేట్ కుకింగ్ ప్రాజెక్ట్ అన్నారు. ఈ ప్రాజెక్ట్ అమలు కోసం ఈ అరెండా అనే గ్రామాన్ని ఎందుకు ఎంపిక చేస్తున్నారు? ఏంటి గ్రామం? ఈ గ్రామము మనం పెద్దపల్లి జిల్లాలోనే చిట్ట గ్రామం. అంతకుముందు వాటర్ షెడ్ కార్యక్రమాలు జరిగిన గ్రామము. వాటర్ షెడ్ కార్యక్రమాలు అయిపోయి 2015లో జరిగిన తర్వాత ఒక 5-6 సంవత్సరాలు ఖాళీగా ఉండడం వల్ల ఈ మా రైతులు నాబార్డు వారికి రిక్వెస్ట్ చేయడం వల్ల మేము ఈ ప్రాజెక్టును ఇక్కడ అమలు చేయడానికి నాబార్డు ఏజీఎం గారు కరీంనగర్ క్లస్టర్ ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. దానిలో భాగంగానే మేము ఇక్కడ బేస్ లైన్ సర్వే చేసి రైతులను ఐడెంటిఫికేషన్ చేసి మనము నెట్ ప్లానింగ్ ద్వారా వీళ్ళను నెట్ ప్లానింగ్ ద్వారా తీసుకొని గ్రామస్తులలో మా రైతులకు వాళ్లకు వ్యవసాయంలో అధునాతన టెక్నాలజీ అందించే విధానాలు మనం ఈ ప్రాజెక్టు చర్చ. ఈ సర్వే చేసా ఉన్నారు కదా, ఈ సర్వేలో అంటే ఇటువంటి పంటలు పండిస్తున్నారు, ఇక్కడ వాతావరణ పరిస్థితి ఎట్లా ఉన్నారు, సాయిల్ ఎట్లా, రైతుల ఆదాయాలు ఎట్లని, అవి ఏమైనా వెళ్ళడే మీ సర్వేలో? అయితే వాళ్ళు ఎక్కువగా మోనోక్రాప్ పంటకే వెళ్ళిపోతుంది సార్. ప్యాడీ అనేది ఒకటేసారి నీళ్ళు వచ్చినప్పుడు ప్యాడీ వేసుకొని ప్యాడీకే పోవడం ద్వారా వాళ్ళ ఆదాయం అనేది, వరి పంటలో ఆదాయం అనేది ఎక్కువ రాకపోవడం వల్ల ఒక్కొక్కసారి పెట్టిన పెట్టుబడి కూడా మనకు ఈ గాలి దుమారాలు వాతావరణ మార్పులకు అనుగుణంగా కూడా వడగండ్ల వర్షపాత రోజులలో రైతులు దాని నుంచి రిటర్న్స్ తీసుకోలేని పరిస్థితి ఏర్పడ్డది. కాబట్టి అట్లా కూడా రైతులు అప్పులో ఊబిలో కూరుకుపోవడం జరిగింది. వారిని ఆ ఊబి నుంచి బయటకు దేనికి, రైతు యొక్క ఆదాయాన్ని రెట్టింపు చేయడానికి ఈ వాతావరణ నిర్ధారణ పథకాన్ని నాబార్డు వారు అమలు చేయడం జరిగింది. ఈ పథకంలో మీరు రైతులకి ఏమేమి చేయించారు? అంటే పంటల విధానంలో ఏమన్నా మార్పులు చెప్పారా? ఇప్పుడు మేము అమలు చేశారా? ఈ పంటల విధానంలో మేము డ్రిప్, మల్చింగ్, ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ సిస్టమ్, జీరో బడ్జెట్ నేచురల్ ఫార్మింగ్ సిస్టమ్ని, ఫండల్ బేస్డ్ వెజిటేబుల్ కల్టివేషన్, మల్టీ వెజిటేబుల్ కల్టివేషన్, ఈ ఫారం ఫండ్స్, రెయిన్ వాటర్ రీఛార్జ్ కోసం ఫారం ఫండ్స్, ప్లస్ వీటితో పాటు వీళ్లకు ఈ క్యాట్ కెపాసిటీ బిల్డింగ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ను కూడా మేము కండక్ట్ చేయడం జరిగింది. వాళ్ళు ఈ హార్టికల్చర్ క్రాప్స్ ఏ విధంగా పండించుకోవాలి, ఆ పంటల ద్వారా ఆదాయాన్ని ఏ విధంగా పొందాలి, కూరగాయలు అనేది చాటనింగ్ ఇన్కమ్. ఒకసారి మనము కూరగాయల ద్వారా 2-3 నెలల్లో మనకు క్రాప్ వస్తుంది. ఆ క్రాప్ ద్వారా ఆర్థికంగా రైతుకు ఈ కూరగాయల సాగు ద్వారా 10 గుంటల్లో కూరగాయలు పండించి మిగతా పంటకు పెట్టుబడి పెట్టుకునే విధంగా రైతులు తయారు కావడం జరిగింది. అట్లాంటప్పుడు ప్రైవేటు వడ్డీ వ్యాపారుల దగ్గరికి వెళ్ళకుండా వాటిని మనము ఈ కూరగాయలు అనేది రైతుకు ఇన్కమ్ గా రావడం జరిగింది. దీంటిని మనము రైతు వాటాగా వాళ్ళు సోలార్ ఫెన్సింగ్ ఏర్పాటు చేసుకున్నాము. మనము దాదాపు 50,000 రూపాయల మెటీరియల్ నాబార్డు నుంచి ఇవ్వడం జరిగింది. GI వైరు 8-12 GI వైర్తో పాటు సిమెంట్ కోల్స్ 50 ఒక రైతు 10-15 మూతలలో విస్తీర్ణంలో వాళ్ళు అందరు కూరగాయలు వేసుకొని కూరగాయ పంటలు పండిస్తున్నారు. ఒకప్పుడు కూరగాయలు ఇక్కడి నుంచి వాళ్ళు మందిరికి వెళ్ళి తెచ్చుకునేది రైతులు. ఇప్పుడు ఇక్కడ పండిన కూరగాయలను, విలేజ్ లో పండిన కూరగాయలను మందికి సప్లై చేయడం జరుగుతుంది. రివర్స్ అయిపోయింది. ఈ ప్రాజెక్ట్ మొత్తం ఎంతమంది లబ్ధిదారులు ఉన్నారు ఈ గ్రామంలో? 192 మంది లబ్ధిదారు. ఈ 192 మంది జీవితాలు ఏమైనా మార్పు వచ్చిందా ఈ సిపివి ప్రాజెక్ట్ అమలు తర్వాత?
సిపి ప్రాజెక్ట్ అమలు తర్వాత డెఫినెట్గా వాళ్ళ జీవన విధానంలో మెరుగైన ఆర్థిక అభివృద్ధి వచ్చింది సార్. ఈ చెరువు పూడిక ద్వారా ఏంటంటే సాయిల్ యొక్క ఫర్టిలిటీ పెంచడం జరిగింది. అంతకుముందు రైతులు ఏమైనా వరి పంట పండిస్తారు కానీ దానికి సరైన ఇప్పుడు ఫామ్ యార్డ్ మెన్యూరు ఇవి పట్టులు లేవు. ఒక 2 పైసలు కొంతమంది రైతులకు ఉన్నాయి, అందరికి రైతులకు లేవు. కాబట్టి ఫామ్ యార్డ్ మెన్యూరు ప్లేస్ లో మనము ట్యాంక్ సీట్ అనేది చేయించడం జరిగింది. ట్యాంక్ సీట్ చేయించడం వల్ల సాయిల్ ఫర్టిలిటీ పెరిగి వాళ్ళకు దిగుబడి కూడా ఎక్కువ వచ్చింది. సో అలాగే మనము ఈ నత్రజని ఎరువులను, ఈ యూరియాను తగ్గించడం కోసం గ్రీన్ మెన్యూర్ అనేది ఇవ్వడం జరిగింది. గ్రీన్ మెన్యూర్ రైతు తెచ్చేస్తున్న వల్ల మనం పేమెంట్ చేయడం జరిగింది. వాళ్ళ గ్రీన్ మెన్యూర్ ద్వారా ఏంటంటే పచ్చి రొట్టె ఎరువులు వేయడం వల్ల భూమికి మంచి పోషక విలువలు పెరిగి కూడా వాళ్ళు తక్కువ పద్ధతిలో ఎక్కువ ఆదాయాన్ని కూడా వాళ్ళు ఆర్జించడం జరిగింది ఈ సిపి ప్రాజెక్ట్స్ ద్వారా. ఓకే, సిపి ప్రాజెక్టు 3 సంవత్సరాలు ఉంది, లేదా 3 సంవత్సరాలు ఉంది. ఈ 3 సంవత్సరాల్లో ఈ రైతులకి మీరు కానీ నాబార్డు కానీ నాబార్డు ఆర్థిక సాయం కానీ ఈ అమలు చేయడం కానీ మొత్తం ఆర్థికంగా ఎంత ఖర్చు అయి ఉంటుంది? ఇది మొత్తము 40 lakhs ప్రాజెక్ట్స్. 3 సంవత్సరాల పీరియడ్లో రైతులకు రావాల్సింది 40 lakhs ప్రాజెక్టు. మనం ఇచ్చిన ప్రతి ఇంప్లిమెంట్ కూడా వాళ్ళకు ఉపయోగకరమైన ఇంప్లిమెంట్స్ ఇవ్వడం జరిగింది. కాబట్టి రైతులు ఆ టెక్నాలజీని అడాప్ట్ చేసుకొని మంచి పంటలు పండించి వాళ్ళ రైతుకు యొక్క ఆదాయాన్ని రెట్టింపు చేయడానికి, రైతు యొక్క ఆదాయాన్ని రెట్టింపు చేసే విధానంలోనే ఈ ప్రాజెక్టు రూపకల్పన. అలాగే దాంతో పాటు ఆదాయం రెట్టింపు కావాలి, పర్యావరణానికి హాని కలగకుండా పంటలను ఏ విధంగా పండించాలనేది ఈ ప్రాజెక్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం. అంటే మీరు సేంద్రియ సాగు చేస్తున్నారు, అందరూ సేంద్రియ సాగు చేసి ఒకళ్ళు చేయకపోయినా కొంతవరకు ప్రాజెక్ట్లో ఉన్న బెనిఫిట్స్ సేంద్రియ సాగు చేయాలి. ఓవరాల్గా మీరు 40 lakhs పెట్టుబడి పెట్టారు. దీని వ్యాపార కొనలు రైతు నష్టపోకుండా పెట్టుబడితే పొలం మొత్తాల పర్యావరణ హితమైన ఎక్స్పెక్ట్ ఉందా రైతుల తగ్గట్టుగా రైతుల ఆదాయం తెలియాలి. ఒక్కొక్క రైతుకి ఎంత ఆదాయం తిరిగి మరొక మనం మేజర్గా పన్ను కూరగాయలు పెట్టుకున్న రైతుకు సుమారు ₹1,00,000 దాకా ఆదాయాన్ని సంపాదించుకోవడం జరుగుతుంది. త్రూఅవుట్ ఇయర్లో 3 సార్లు క్రాప్ తీయడం జరుగుతుంది. కూరగాయలు 3 నుంచి 4 సార్లు, 3 నెలలకు పంట, సంవత్సరంలో 4 పంటలు కూడా ఇప్పుడు మన దుర్గేష్ అనే రైతు తీయడం జరుగుతుంది. ఆయన మొత్తం దాని మీదనే ఉంటాడు కాబట్టి సంవత్సరంలో ఆయన ఈజీగా ₹1,00,000 కూరగాయల మీద ఆదాయాన్ని పొందగలుగుతున్నాడు. ఆయన జీవనోపాధి కూడా కూరగాయలు సార్. ఆయనకున్న కొద్దిపాటి భూమిలో కూడా ఆ కూరగాయలు పండించుకొని నబార్డుకు ఆయన ఎప్పటికి కూడా మనం విజిటర్స్ వచ్చినా, సార్ వాళ్ళు వచ్చినా కూడా చెప్తూ ఉంటాడు. అంటే ఇక్కడ మళ్ళీ ఆయన పండించిన కూరగాయలను కూడా గ్రామాల్లో తిరిగి అమ్ముకుంటాడు. ఆయన హోల్సేల్ వాళ్ళకి పోయాడు. అట్లా ఆయనకు మంచి ఆదాయం వస్తుంది. ఈ కూరగాయలతో పాటు ఇంకొంత వ్యవసాయాలు ఉన్న రైతులు హోల్సేల్గా ఇక్కడ మల్లేష్ అనే రైతుకి పోయడం ద్వారా ఆయన కొనుక్కొని ఆయన ట్రక్ ద్వారా మిగతా రైతులకు, గ్రామాలకు మంతిని తిరిగి ఆయన అమ్ముకోవడం జరుగుతుంది. సో ఓవరాల్గా సిపికు ప్రాజెక్టు వల్ల ఇంపాక్ట్ సిపిపి ప్రాజెక్టు ద్వారా రైతుల యొక్క జీవన విధానంలో ఆర్థిక అభివృద్ధి సాధించి